చూడమని జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి, ఆదిరెడ్డి వాసు నాయకత్వం, ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అమ్మ కొద్దిగా అలా ఉందండి. అటు ఇటు నడుస్తుంది ఫెన్సింగ్ వేసి సెకండ్ పోల్ నుంచి ఎక్కడ దాకా ట్రాన్స్ఫార్మర్ వరకు దాన్ని కొట్టండి. మీరు అప్పుడు ఎప్పుడు 2019 నుంచి అడిగేవారా నన్ను? ఏమ్మా 2019 ఎన్నికలప్పుడు అడిగారు. ఇప్పుడు మొత్తానికి 4 సాధిస్తున్నాం మా సొంత డబ్బులతో. ఇది ముందు నేను చేయిస్తానో చేయించినేవండి, దానికి ఉన్నది కొద్దిగా డిపార్ట్మెంట్గా ఉంది, మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే ప్రభుత్వం అయ్యే ఫోన్ ఇస్తాను ఇంకా బాగా ఇచ్చామని చెప్పండి. ఇది ప్రభుత్వ పరంగా ఏం చేయగలమో అది చేయించగలుగుతాం, కొన్ని మనం చేయించాం. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి అని అంటే పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదేమో స్కూల్లో అప్పుడు అనుకున్నాం, కానీ స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇప్పుడు తీసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అవ్వట్ల. ఈ మనం రేషన్ షాప్ ఇప్పుడు అటు ఉందంటున్నారు కాబట్టి అది ఎలాగన్నది నేను ఒకసారి మాట్లాడతాను. అదొకసారి నేను మాట్లాడతాను. ఒకసారి బత్తినగర్ 1వ వార్డు మాకు చాలా సెంటిమెంట్తో కూడిన ప్రాంతం ఇది. 2019లో నా సతీమణి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం బత్తినగర్ నుంచే మొదలుపెట్టాం. 2024 నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా బత్తినగర్ నుంచే ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే ఆశీర్వదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తూ ఉన్నారు ఈ ప్రాంతం, ఈ వార్డు నుంచి కూడా. ఆ అభిమానంతో ఇక్కడ ఏది అడిగినా ప్రభుత్వ పరంగా చేయగలిగేది చేస్తూ, మా యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా చేయలేని ప్రభుత్వ పరంగా మేము వ్యక్తిగతంగా చేస్తున్నాం. ఇక్కడ ఒక దేవాలయం షెడ్ అడిగారు, చేసాం. ఇక్కడే ఉన్న మసీద్కి షెడ్ అడిగారు. ఇప్పుడు 2వ వార్డు నారాయణపురంలో మసీద్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అది అయిపోయినట్టే ఆ మసీద్కి కూడా షెడ్ వేయాలనేది నిర్ణయించాం, మాట ఇచ్చున్నాం. అలాగే ఇక్కడ పార్క్ ఒకటి కావాలి, ఇక్కడ ఉన్న మహిళలందరూ వాక్ చేసుకోవడానికి అడగడం జరిగింది. అది సుమారు 5 లక్షలు అవుతా ఉంది. ఈ 5 లక్షలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా సొంత నిధులతో 2019లో మాట ఇచ్చున్నాం. 2019లో మాట ఇచ్చింది మొత్తానికి ఈ రోజున నెరవేర్చి పనుల్ని ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. మంచిగా పార్క్ నిర్మాణం చేసుకుంటాం, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాం, జిమ్ ఎక్విప్మెంట్ పెడుతున్నాం. మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీ శాసనసభ్యుడిగా కోరుకుంటా ఉన్నాడు. అలాగే కొన్ని ఉన్నాయి సమస్యలు. 200 కుటుంబాలు ఉన్నాయి. 3 రేషన్ షాపులకి విభజించబడ్డాయి ఆ 200 కుటుంబాలు. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది. మాకు బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే 1వ వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఎప్పుడు అలా గెలిపించుకుంటూనే వస్తూ ఉన్నారు. ఆ 1వ వార్డులో బత్తినగర్ అన్నది మరింత కంచుకోటగా ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక్కడ మహిళా మనులు చాలా చైతన్యవంతురాలు. వాళ్ళకి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తారు, ఎన్నో హామీలు ఇచ్చేస్తారు, కానీ వారు కూడా అంటే రాజకీయ వ్యవస్థ ఎలా అయిపోయిందనంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఏదైనా చెప్తే నేను కూడా చేస్తాను కదా అంటారు. మాట ఇవ్వడం వేరు, ఆ మాట నిలబెట్టుకుని పనులు చేయడం వేరు. వీరనే కాదు, నగరంలో ఇప్పటికి అనేకమైనవి
సో మా యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు ద్వారా కానివ్వండి, అనేకమైన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ స్కూల్స్ని డెవలప్ చేసుకుంటా ఉన్నాం, మసీదుల నిర్మాణం చేసుకుంటా ఉన్నాం, దేవాలయాల నిర్మాణాలు చేసుకుంటా ఉన్నాం, చర్చిలో ఒక నిర్మాణాలకు సహకరిస్తూ ఉన్నాం. ఇలాగ అనేకమైన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలే, అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండగా అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలు ఏదైతే మా మీద, మా కుటుంబం పైన విశ్వాసంతో వాళ్ళు మమ్మల్ని బలపరుస్తున్నారో, ప్రభుత్వం నుంచి చేయలేని తప్పకుండా వ్యక్తిగతంగా కూడా చేయడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అయిన రామకృష్ణ గారికి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఏదైతే కాశీ నవీన్ గారికి, అలాగే కూటమి ప్రముఖులకు, స్థానిక ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.